మరి తెలుగుదేశం వాళ్ళకు మరి చీము రక్తం ఉందో లేదో నాకు తెలియదు. అంటే చీము రక్తం ఈ కాలంలో లేదులే. అందుకే మా చిన్నప్పుడు చెవరకాయలు వస్తాండే ఎండకు. ఈ అబ్బాయి ఇప్పుడు ఎంత అయినా కూడా చెవరకాయలు రాదు, ఎందుకంటే మనకు చీము రక్తం లేదు. పేర్ని నాని గారు యాక్చువల్లీ తినమాట కొద్దిగా మాట్లాడాలంటే కూడా అసహ్యంగా ఉంది. ఏదేదో మాట్లాడుతున్నారు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది పెద్ద అయినా చంద్రబాబు నాయుడు చాలా మందికి ఉంది చేత కాదు అంటారు. తప్పు. చేత కాదు. ఎవరు ఏమన్నా ఈ ఆంధ్రప్రదేశ్ దినదన అభివృద్ధి కావాలనే కాంక్షతో ఎంగిలి మూసిన ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా కూడా ఆయన చెల్లించడంలే. కానీ మా కార్యకర్తలు ఒకటే అనుకుంటున్నారు, చేదగానితనం అనే కాదు. నేను ఓపెన్ గా మాట్లాడతా, అవతల ఎవరికి బాధ అయినా నాకు పర్వాలేదు. నేను ఉండే విషయం మాట్లాడాలనుకున్నా. లేకపోతే ఆయన మంచోడు కాకపోతే మమ్మల్ని 3 ఏళ్ళు రానిచ్చినారా? ఎందునా మాట్లాడతారు? బుర్రుండి మాట్లాడుతున్నారా? ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారా? ఆ లోకేష్ బాబు యాత్ర పెడితే ఆడి నుంచి లాస్ట్ మైకులు లాక్కున్నారా మీరు? మీరు పుణ్యాత్ములు రా, మీరు పుణ్యాత్ములు. చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎం అయినాక రివెంజ్ అనేది ఆయనలో లేదు. దో ఈజ్ ఫ్రమ్ రాయలసీమ. హార్నేసలు ఏం చేస్తున్నాడు? ఏదో ఇవ్వకపోతే ఇవ్వలేదు, యాభై తెస్తారు ఒకటేసారి. నువ్వు సంవత్సరం 200 300 ఎక్కేసి కదా నువ్వు ఇవ్వాల్సి అవ్వద్దు. నువ్వు చేసిన అప్పులు తీర్చలేకున్నాడు. అప్పులు తీరుస్తూ ఇట్లా 6 ఏం 6 లో ఏమైంది? మీరెందుకు మాట్లాడతారు? పొద్దున్నోకులు మేము వస్తే లే మా పిల్లలు ఎప్పుడే మిమ్మల్ని తందారా, మళ్ళీ చూసుకోలేదు 4 ఏళ్ల తర్వాత. వాడు దేవినేని అవినేష్ గారు మాట్లాడు, లే నీ అబ్బాయి నీ కన్న కూడా లేదా, నువ్వు కూడా మాట్లాడతావా? ఇంకో ఏదంటాడు జైలు బాగా చేసుకుంటంట. తరం కాదురా. నేను ఈరోజు చెప్తానా, తెలుగుదేశం వాళ్ళు ఏమో అర్థం కావడంలే. చంద్రబాబు నాయుడు గురించి అట్లా వెంటనే పక్కన ఇన్ని మాటలు మాట్లాడతారా? ఆయన మాకందరికి బ్రేక్లు వేసినాడు. ఏదిరా ఏం తక్కువ మాకే మాట్లాడతారంట వచ్చినాక అంట. అవును మేము ఇప్పుడే అంతే, ఇంకా మాకు 4 ఏళ్ళ టైం ఉంది. తప్పేరే ఏం చేస్తారా? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలా. పోయినసారి వాళ్ళు ఎట్లంటే అట్లా చేసినారు, మనం అట్లే చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు. అవినాష్గా దేవినేని నాకు తెలుసురా, నువ్వు సన్న గాలి వచ్చి పైకి పోతావు, నువ్వు కూడా మాట్లాడతావా? ప్రతి ఒక్కరు మాట్లాడు. మేము వచ్చి రాకండి. ఒకవేళ మేము ఇప్పుడే మిమ్మల్ని తందుతే ఇంకేం చెప్పుకుంటారా మీరు? మాట్లాడొద్దండి. ఆయన మాట్లాడతాడు పేరుని. నన్ను నా భార్యను కేసులో పెట్టలేదా? జగన్ వదిలిపెట్టినాడా? మీ నాయన మంచోడరా. మీ నాయన మున్సిపల్ దానికి చైర్మన్ అయితే నేను ఓటు వేసిన, మీ ఇంటికాడికి వచ్చిన, మచిలీపట్నం వచ్చిన, చెడబుట్టినావు కదరా. ఏమనుకుంటాను మా ఫ్యామిలీ? మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్, 2 సార్లు ఎంపీ, ఎమ్మెల్సీ, జిల్లా చైర్మన్. మా అన్న 7 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీ.
నేను 5 సార్లు మున్సిపల్ చైర్మన్, ఒకసారి ఎమ్మెల్యే. నువ్వేమంటే జగన్ నన్ను వదిలిపెట్టాడా? జగన్ ఎందుకు వదిలిపెట్టాడు నాకు తెలుసు. పెద్దనా రాజశేఖర రెడ్డి ఇక్కడ వచ్చి అంతా చూసి తాడిపత్రం చూసి ఒక దినం అడిగినాడు, ఎక్కడి నుంచి తెప్పించినావు ఈ మార్కెట్, ఒక ఎకరా ఉంది, ఎట్లా చేసినావు అంటే చెప్పిన. అప్పుడు ఈ కిరిమి షెడ్లు లేవు, రసల్ కైమ నుంచి తెప్పించిన, ఇంపోర్ట్ చేసుకొని టిటికాన్ పోర్టుకి తెప్పించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డాలర్స్ రూపంలో చెల్లించి కట్టారు. అది నేను ఆటో నగర్ చేసిన అన్ని ఒకటేసారి ఓపెనింగ్ చేసినాడు. ఆ రోజు అన్నాడు పెద్ద ఆయన, ప్రభాకర్ నేను నీకు ఒక కలెక్టర్ నేస్తా, నీకేమైనా అభ్యంతరం అన్నాడు. లేదన్నా, నీకు తెలుసో లేదు జగన్ రెడ్డి కూడా ఈ పొద్దు వాళ్ళ అమ్మ ఉంది, మా అక్క ఉంది, విజయమ్మ ఇదే. అప్పుడు ఈయన బామర్ది కమలాపురం ఎమ్మెల్యే, ఎక్స్-ఎమ్మెల్యే, కడప మేయర్, ఎప్పుడు చెప్పేవాడు పోరా ఆడపోయి చూసిరా పోరా తాడిపత్రి అని. లేదని చెప్పండి, మా అక్క ఉంది ఈ పొద్దుడికి, పోయి విజయవాడ అడగండి. అది ఎక్కడో ఉన్నింది జగన్ కు. ఒక మంచి మున్సిపాలిటీ నేను ఎందుకు స్పాయిల్ చేయాలని చెప్పి చదువు సంధ్య లేని దుర్మార్గం నా కొడుక్కి ఈ కథ పెడితే మొత్తం నాశనం అయిపోతుందని చెప్పి ఆ రోజు ఎక్కడో ఉన్నింది ఆయనకు. వాళ్ళ నాన్న మాటలు, వాళ్ళ బాబర్దికి చెప్పిన మాటలు, వాళ్ళ మామకు చెప్పిన మాటలు ఎక్కడో విన్నాడు. మరి అంత నీచుడో మళ్ళీ మంచోడో నాకు తెలియదు, కానీ ఎస్ రెండు కాదు మీకు. బట్ ఆ రోజు ఆయనకి మంచి బుద్ధి ఉండింది, నా మీద ప్రేమతో కాదు, వాళ్ళ అమ్మ పుట్టిన ఊరు ఎక్కడ చెడిపోతుందో అని వదిలిపెట్టినాడు. నిజం. అంతేగాని నా మీద దయాదశంత కాదు, మా ఊరు మీద ఉండే ప్రేమ అంతో ఇంతో వాళ్ళమ్మ పుట్టిన ఇది కాబట్టి వదిలిపెట్టినాడు. పేరు నానే కేసులు లేవు నా భార్య మీద. సౌతా చూడరా 10 నా భార్య మీద, 10 నా భార్య మీద. నా కోడలికి ఏమి తెలియదు. 2 నా కొడుకు సంబంధం లేదు. ప్రభాకర్ రెడ్డి, అశ్విత్ రెడ్డి, ఇది బుక్కులు ఎఫ్ఐఆర్లు బుక్కులు మాట్లాడతారు. కొంచెం ఆయన నేను ఒకటి చెప్తా, మీ భార్య మీద పెట్టకూడదు. ఆడపిల్లలు ఏం చేస్తారు, నా భార్య ఏం సంబంధం, మేమంతా పాలిటిక్స్ లో ఉన్నామని చెప్పి మా నాన్న 42లో బస్సు ఉన్నారు, బొగ్గులు బస్సు ఉన్నారు. మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మాకు బస్సులు ఉన్నాయి. సిగ్గులే మళ్ళీ మాట్లాడతాడు. నేను ఒప్పుకుంటా. చంద్రబాబు కాలు కాబట్టి చేతులు పట్టుకుంటా, ఆడపిల్లల దగ్గర పెట్టద్దంటే. అవును, మేము పాలిటిక్స్ లో ఉన్నామండి. ఆ పొద్దు నా భార్య పేరుతో పెట్టా, నా కోడల పేరుతో పెట్టా. ఇవి ఎప్పుడు రూట్ పర్మిట్లో 42 ఈ పర్మిట్లు అన్నీ. నువ్వే కదా నిలుస్తారా? ఎంతగా మాట్లాడతారు మీ వయసారు వాళ్ళంతా. మా ఇళ్ళ కాడికి వస్తే ఈ భార్యను కేసులో పెట్టారు. ఎవరు వచ్చింది భార్యని పలకరీలా, లేకపోతే మాట్లాడలే, దూషించలే. వాడు మా ఇంట్లో చక్కగా వచ్చి కిచెన్ లేకపోయి నేను చూసుకొని బండబూతులు తిట్టాడా? లేగా మీ భార్య ఎవరు బండబూతులు తిట్టలేదు రాదు. ఈ అమ్మ నా కొడకల్లారలే, గెస్ట్ హౌస్ లో మీరు ఏం చేస్తామని నాకు తెలుసురా నా కొడకల్లారా. మీరు చాలా నేను మాట్లాడదు ఒక ఆడపిల్ల గురించి, హిస్టరీ ఉంది అది పొద్దు చెప్తావా? వాళ్ళు జగను ఈ రోజు కూడా మేము తిరుగుతాం.
నేను ఎమ్మెల్యే కాబట్టి నా భార్య కూడా విజయవాడకు వచ్చి ఆ కోర్టులో పేపర్లో అడుగురా, లేదు న్యూస్లో అడుగురా, గుద్దుగా చెప్తావా? పిరికినా కొడకల్లారా ఏమంటారా? మేము వస్తారా? లే ఇప్పుడు మేము ఉండాలా? ఈ తీసుకొస్తే ఎవరో మీకు దిక్కు. ఆ చంద్రబాబు నాయుడు మంచోడుగా ఉంటే మరి మా కర్మాని వల్ల ఎవరు తెలియదు. ఆయన మంచితనం ఏం చెప్తారా అంటే మాకు లేని జనమా? మీ అమ్మ ఒక్కటిన్నర సంవత్సరం ఎవరు రాడిపోతున్నారు బయటికి. మేము అదే పని చేసింటే అనుకుంటారేమో వస్తామని జనం వస్తారండి. రమ్మనరా మా ఊర్లోకి. వాడు ఎక్సైబల్ కానీ రమ్మన్నా. ఏమనంటే స్టేలా స్టేలు ఉన్నారా? సుప్రీంకోర్టు కూడా పోయినాం. బాగా చెప్తానా, పొద్దునొకరు మేము వస్తే తెలుగుదేశం వాళ్ళకి చెప్తానా ఏమైతుంది? మేము వస్తే అంటారు, అప్పుడు మనం దెబ్బలు తినాలి. ఇప్పుడే ఉండండి, ఉతికారేయండి. మేము వస్తే పగులు వస్తుంది, రాత్రి వస్తుంది. అక్కడ మీకు తెలియకపోయినా అబద్ధం. మహిళ కాడికి మీకు తెలియకపోయినా రండి. పగులు రాత్రి తెలియకపోయినా పొద్దున్నొకరు పోలీసు వాళ్ళని ఏమన్నాడు వాడు? పర్మిషన్ లే, నేనున్నాను రా, నేను నా కొడుకు 5 ఏళ్ళు ఉన్నాడులే. అందుకేరా కొంచెం నా కొడక్క పొద్దున్నొకరు పోలీసు రారా రారాడు. ఆ ముందు పోలీసు లేరా? నన్ను అవసరం చేయలేదా? గుడికి పోతే 3 సార్లు అవసరం చేస్తారా? మున్సిపల్ ఆఫీస్కి పోతే 4 సార్లు ఆడేమనుకున్నారు రాత్రి పోదు. మళ్ళీ ఈ నా కొడుకు మేధావులకు చెప్తానా నేను రెడీ విత్ ఆల్ ద రికార్డ్స్ వెల్కమ్. దయచేసి చెప్తానా, మరి తెలుగుదేశం వాళ్ళకు మరి చీము రక్తం ఉందో లేదో నాకు తెలియదు. అంటే చీము రక్తం ఈ కాలంలో లేదులే. అందుకే ఇది మా చిన్నప్పుడు చెవరకాయలు వస్తాండే ఎండకు. ఇప్పుడు ఎంత అయితే చెవరకాయలు రాదు, ఎందుకంటే మనకు చీము రక్తం లేదు. మాట్లాడతా పొద్దున్న నీ భార్య మా భార్యలు మా కోడలు కాదా? వదిలిపెట్టారా? నీకు పేరుని నాని ఇప్పుడు పంపిస్తా. నిజం చెప్తాను, ఆ రోజు నా చైర్మన్ పదవి. ఎందుకంటే వాళ్ళ నాన్న ఎప్పుడు చెప్పేవాడు, ఆయన మేయర్గా ఉండే. ఇప్పుడు వచ్చినారా కిరిబి షెడ్లో ఇవన్నీ ఇంపోర్ట్ చేసినారు. రసల్కాయ అదో రసల్కాయ అడుగుతో తెలుసు తెలియదు నాకు వెళ్ళాలి మీకు. నేను ఊరికి అరసాల్సిందే. ఆ దుబాయ్ పక్కన ఉంది రే, ఫారిన్ ఎక్స్చేంజ్ తెచ్చిన త్రూ స్టేట్ బ్యాంక్. ఇప్పుడు కాదు, 29 ఇయర్స్ అయింది బుద్ధుడికి. ఆ ప్రేమ ఎక్కడో ఉండింది జగన్కి. ఈ ఊరు చెడిపోతుందని ప్రేమ ఉండింది, ఊరికే వదల్లా. మా ఊరు జనం ఎట్లంటే అన్ని ట్రైన్ అయినాయి. 2 కోటి రూపాయలు ఒక పోలే. ఎందుకు గెలిపించా? మా ఊళ్ళో జనం పనిచేస్తా 73 ఈ రోజుగా పనిచేస్తానా. ఇప్పుడు మా శ్మశానం గురించి తీసుకున్నా.